హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ ప్రోగ్రామింగ్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ ఛానల్లో కంప్లీట్గా ప్రోగ్రామింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే పైథాన్ ట్యూటోరియల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ సిరీస్ని కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. మీకు పైథాన్ మీద మంచి గ్రిప్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పైథాన్లో ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ అలాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ థియరిటికల్గా ప్లస్ ప్రాక్టికల్గా మనం అయితే ఈ వీడియోలో నేర్చుకుందాం అనమాట. కంప్లీట్గా ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ అలాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది పైథాన్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో అందుకని మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళినట్టయితే గైస్, ఇప్పుడు నార్మల్గా మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ అయితే వస్తుంటాయి అనమాట. అంటే మనం కోడ్లో ఏదైనా రాంగ్ టైప్ చేసినా కానీ మనకి ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి. అండ్ అలాగే మనం లాజిక్లో ఏదైనా తప్పు చేసినా కానీ మనకి ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో కామన్గా ఇది అందరికీ తెలుసు. అంటే ఎవరైతే ఇంకా ఇప్పుడే ప్రజెంట్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇంకెక్కువ ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల. ఓకేనా, మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి ఎర్రర్స్ అనేవి ఉంటాయి గైస్. ఓకేనా, సో మనం పైథాన్లో ఆ ఎర్రర్స్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఎర్రర్ అంటే ఏంటిది? తప్పులు. అంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని మనం ఎర్రర్ అని చెప్తుంటాం. ఓకేనా, పైథాన్లో మనకి 2 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి కంపైల్ టైమ్ ఎర్రర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రన్ టైమ్ ఎర్రర్ అనమాట. సో ఈ కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక కోడ్ అనేది రాసినప్పుడు ఇప్పుడు నార్మల్గా ఏ స్టేట్మెంట్కైనా మనకు ఒక సింటాక్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆ సింటాక్స్ని మనం ఏదైనా మిస్టేక్ రాసినట్టయితే దాన్ని మనం కంపైల్ టైమ్ ఎర్రర్ అంటాం అనమాట. అంటే మనం దాన్ని కంపైల్ చేసేటప్పుడు మనకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది? సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం కంపైల్ టైమ్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనం సింటాక్స్ అనేది తప్పు రాసినప్పుడు మనకు ఆ ఎర్రర్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. సో దీన్నే మనం సింపుల్గా కంపైల్ టైమ్ ఎర్రర్ని సింటాక్స్ ఎర్రర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రన్ టైమ్ ఎర్రర్. రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు కంపైల్ టైమ్ ఎర్రర్లో ఏంటిది, మనం ఏదైనా సింటాక్స్ అనేది తప్పు రాసినప్పుడు మనకు ఆ ఎర్రర్ జనరేట్ అవుతుంది. బట్ ఈ రన్ టైమ్ ఎర్రర్ ఎలా ఉంటుంది అంటే మనం కోడ్ రాస్తాం కదా, కోడ్లో ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఓకేనా, సో ఆ లాజిక్ అనేది తప్పు రాసినప్పుడు మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం ఎక్సెప్షన్ ఎర్రర్ అంటాం. ఓకేనా, అంటే కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే సింటాక్స్ అనేది తప్పు రాసినప్పుడు మనకు ఆ ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఈ రన్ టైమ్ ఎర్రర్ ఏంటంటే దీన్ని మనం ఎక్సెప్షన్ ఎర్రర్ అంటాం. మనం లాజిక్ని ఎప్పుడైతే తప్పుగా రాస్తామో సో అప్పుడు మనకి రన్ టైమ్ ఎర్రర్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈ రెండింటికి ఇంకా డిఫరెన్స్ ఏంటంటే కంపైల్ టైమ్ ఎర్రర్ ఏంటంటే మనకి ఇప్పుడు కోడ్ అనేది రన్ అయ్యే టైంలో మధ్యలో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే అక్కడే కోడ్ అనేది ఆగిపోతుంది, మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు సపోజ్గా నేను ఒక 10 lines ఆఫ్ కోడ్ రాశాను, అందులో మనకి 5th line వరకు కరెక్ట్ రాసే సింటాక్స్, మళ్ళీ 6th line నుంచి రాంగ్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే అది 5th line వరకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ 6th line వచ్చేసరికి మనకి అక్కడ సింటాక్స్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి సో అక్కడితోటి మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్గా మనకి అది ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకి మధ్యలోనే ఆగిపోతుంది. సో మనకి సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది, మనకి అవుట్పుట్ అనేది రాదు. ఓకేనా, బట్ మనకి ఈ రన్ టైమ్ ఎర్రర్ ఎలా ఉంటుంది అంటే మనం లాజిక్లో ఎప్పుడైతే తప్పు రాస్తామో అప్పుడు మనకి రన్ టైమ్ ఎర్రర్ అనేది జనరేట్ అయిపోతుంది. బట్ మనకి ఇది అనేది ఎక్కడ ఆగిపోదు, ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ మనకి అవుట్పుట్ అనేది తప్పుగా వస్తుంది అనమాట, అంటే రాంగ్ వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ లాజిక్ అనేది తప్పు రాస్తున్నాం కాబట్టి సో మనకి అవుట్పుట్ కూడా తప్పు వస్తుంది. బట్ మనకి ప్రోగ్రామ్ మాత్రం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది డిఫరెన్స్. అంటే కంపైల్ టైమ్ ఎర్రర్లో ఏంటంటే మనకి ఎక్కడైతే ఎర్రర్ ఉంటుందో అక్కడితో మన ప్రోగ్రామ్ అనేది ఆగిపోతుంది. అంటే బట్ ఈ రన్ టైమ్ ఎర్రర్లో ఏంటంటే మనకి కంప్లీట్గా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, బట్ అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది అనమాట. ఇది డిఫరెన్స్ మెయిన్గా. ఓకేనా, సో ఇటువంటి ఎర్రర్స్ని, ఈ ఎక్సెప్షన్ ఎర్రర్స్ అండ్ అలాగే సింటాక్స్ ఎర్రర్స్ మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది మనకి ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అనే టాపిక్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి. ఇప్పుడు సపోజ్గా నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి క్లాసెస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్గా నేర్చుకున్నాం అనమాట. సో మీరు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వీడియో చూడకపోతే ప్రీవియస్గా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో చూడండి, అంటే పైథాన్లో క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా యూస్ చేయాలి అనేది వీడియో ఉంది ఆల్రెడీ. సో అది చూసిన తర్వాత ఇది కంటిన్యూ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే ఒక క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నాను గైస్. సో క్లాస్కి వచ్చేసి నేమ్ టెస్ట్ అని పెడుతున్నాను. టెస్ట్ కాలన్ ఎంటర్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనేంటంటే ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను, మెంబర్స్ అని చెప్పేసి. మెంబర్స్ అని చెప్పేసి అయితే ఒక వేరియబుల్ తీసుకుని అందులో కొన్ని నేమ్స్ అయితే పెడుతున్నాను గైస్. సో ఈ విధంగా ఒక వేరియబుల్ తీసేసుకొని ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రింట్ మెంబర్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇస్తున్నాను, ఇచ్చేసి. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలి అంటే మనకు అవుట్పుట్ రావాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలన్నమాట క్లాస్కి. సో ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి నేను ఓబీజే అని పెడుతున్నాను. ఓబీజే ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, టెస్ట్ అని చెప్పేసి, అండ్ పారాంథసిస్ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి
ఇక్కడ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి obj డాట్ మెంబర్స్ అని ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చేసి ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో రన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్లో శివ, రామ్, టెక్ అని చెప్పేసి మనకి ఇక్కడ నేమ్స్ అనేవి ప్రింట్ అయిపోయాయి అనమాట. సో ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి, క్లాస్కి ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏ విధంగా ప్రింట్ చేయాలనేది మీకు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వీడియో మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ప్రాపర్గా వచ్చింది. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయని చెప్పుకున్నాం, కంపైల్ టైమ్ ఎర్రర్ అండ్ అలాగే రన్ టైమ్ ఎర్రర్. సో ఆ రెండింటిని మనం ఇప్పుడు జనరేట్ చేద్దాం. జనరేట్ చేసేసి మనం చూద్దాం ఒకసారి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒక సింటాక్స్ ఎర్రర్ని జనరేట్ చేయాలనుకుంటున్నాను. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటిది, కంపైల్ టైమ్ ఎర్రర్ అనమాట. ఓకేనా, సో దాన్ని జనరేట్ చేయాలంటే మన సింటాక్స్ అనేది రాంగ్ ఇవ్వాలి, అప్పుడైతే మనకి జనరేట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ సింటాక్స్ అనేది కొంచెం మిస్టేక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడ మనకి సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి మనకి ఒక ఎర్రర్ రావడం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ యాక్చువల్లీ కాలన్ ఇవ్వాలి, బట్ ఏంటంటే మనం పారాంథసిస్ ఇచ్చాం, అంటే మన సింటాక్స్ అనేది రాంగ్ రాసాం కాబట్టి మనకి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ రావడం జరిగింది. ఓకేనా, సో ఇట్లా మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్గా కాలన్ పెడుతున్నాను. సో ఇప్పుడు మనం రన్ టైమ్ ఎర్రర్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా, సో అది రన్ టైమ్ ఎర్రర్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఎప్పుడైతే మనం లాజిక్ తప్పు రాసామో సో అప్పుడు మనకు అది రాంగ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను ఒక చిన్న లాజిక్ తీసుకుంటాను. ఇప్పుడు మనకి ఏవైతే ఈ నేమ్స్ ఉన్నాయో ఇవి మనం లిస్ట్ ఫార్మేట్లో తీసుకొని మనకి ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం. ఓకేనా, సో లిస్ట్ ఫార్మేట్లో తీసుకొని ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనకి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం దాని యొక్క రేంజ్ ఇవ్వాలన్నమాట. సో ఇందులో ఏంటంటే ఏదైనా ఒక్కటే మనం ప్రింట్ చేయాలి అనుకుంటే, సో అంటే ఇక్కడ మనకి ఏమున్నాయి, శివ, రామ్, టెక్ అని చెప్పేసి 3 నేమ్స్ ఉన్నాయి. సో ఇందులో నేను రామ్ అనే ఒక నేమ్నే ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఓన్లీ రామ్ అనే నేమ్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో అప్పుడు మనం దీని యొక్క ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. సో మనకి లిస్ట్లో కానీ, ట్యూపుల్లో కానీ, సెట్లో కానీ, డిక్షనరీలో కానీ మనకి ఈ కౌంటింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే ఇండెక్స్ అనేది 0 కానంగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి రామ్ ఏమవుతుంది, 1 అవుతుంది. 0 కానంగా స్టార్ట్ అయితే శివ అనేది 0 అవుతుంది, అండ్ రామ్ అనేది 1 అవుతుంది, టెక్ అనేది 2 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను రామ్ అనేది ఒక్కటే యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ రేంజ్ అనేది 1 అని ఇవ్వాలి. సో 1 ఇస్తే మనకి ఇది రన్ చేసినట్టయితే సక్సెస్ఫుల్గా ఒక్క నేమే ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, సో అక్కడ అండ్ ఇక్కడ 2 ఇచ్చినట్టయితే మనకి టెక్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో దీని రేంజ్ అనేది మనకి 2 వరకే. ఒకవేళ మనం ఇక్కడ 3 ఇచ్చినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఇండెక్స్ ఎర్రర్ రావడం జరిగింది. ఓకేనా, దీన్ని మనం ఎగ్జెప్షన్ ఎర్రర్ అండ్ రన్ టైమ్ ఎర్రర్ అని పిలుస్తుంటాం అనమాట. ఓకేనా, సో అంటే మనకి ఇక్కడ లాజిక్లో మనం తప్పించామంటే ఇక్కడ రేంజ్ వచ్చేసి 0, 1, 2 వరకే రేంజ్. మనకి 3 ఇచ్చినట్టయితే మనకి అది అవుట్ ఆఫ్ రేంజ్ కాబట్టి మనకి ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ అని చెప్పేసి అయితే మనకి టుపుల్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పి ఎర్రర్ రావడం జరిగింది. దీన్నే మనం ఎగ్జెప్షన్ ఎర్రర్ అంటాం అండ్ అలాగే రన్ టైమ్ ఎర్రర్ అని పిలుస్తుంటాం అనమాట. ఓకేనా, సో ఇట్లా మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఏంటనేది మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఆ ఎర్రర్స్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకేనా, సో మనం ఇక్కడ ఎగ్జెప్షన్ హ్యాండిల్ చేయడానికి అంటే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి అయితే 2 స్టేట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవేంటి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ట్రై అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జెప్ట్ అనమాట. ఓకేనా, సో ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఎర్రర్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి ట్రై అనే స్టేట్మెంట్లో ఏంటంటే మనం ఏదైతే కోడ్ అనేది ఇక్కడ మిస్టేక్ ఉంటుంది, ఇక్కడ లాజిక్ అనేది తప్పు ఉంటుంది అనుకున్నామో సో ఆ కోడ్ అటువంటి కోడ్ని మనం ట్రైలో రాస్తాం అనమాట. అండ్ ఎగ్జెప్ట్లో వచ్చేసి మనం ఎగ్జెప్షన్ ఎర్రర్ అని చెప్పి రాస్తుంటాం. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇది ఎర్రర్ వచ్చింది, అంటే ఎగ్జెప్షన్ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా, దీన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటే మనం హ్యాండిల్ చేయడానికి మనకి 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయని చెప్పాను, ఒకటి ట్రై అండ్ అలాగే ఒకటి ఎక్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఇది అనేది రాంగ్ కోడ్ కాబట్టి సో ఇది రాంగ్ అవుతుంది కాబట్టి సో మనకి డౌట్ ఉండొచ్చు, ఒకవేళ కరెక్ట్ కావచ్చు రాంగ్ అవ్వచ్చు అని చెప్పేసి మనకి డౌట్ ఉంది అనుకో. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కోడ్ని కంప్లీట్గా మనం ట్రై అనే స్టేట్మెంట్లో రాయాలన్నమాట. ఓకేనా, సో దానికోసం ట్రై కాలన్ స్పేస్ ఇచ్చేసి సో ఇక్కడ ఇండెంటేషన్లో పెట్టండి. ఓకేనా, సో ఇక్కడ ట్రై అని చెప్పేసి స్టేట్మెంట్లో మనం ఈ కోడ్ని రాసాం. అండ్ కిందికి వచ్చేసి లాస్ట్లో ఎక్సెప్ట్ అని పెట్టేసి ఇక్కడ ప్రింట్ ఎగ్జెప్షన్ ఎర్రర్. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఎక్సెప్షన్ ఎర్రర్ అని రావడం జరిగింది, అంటే మనకి ఎటువంటి ఎర్రర్ అనేది చూపించలేదు. ఓకేనా, క్లీన్గా మనకి ఎక్సెప్షన్ ఎర్రర్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఇది అవుట్ ఆఫ్ రేంజ్ అన్నప్పుడు మనకి ఇది ఎర్రర్ రావాలి. దీన్ని మనం ఏం చేసామంటే ట్రై అనే స్టేట్మెంట్లో రాసాం కాబట్టి సో అది మనకి కిందికి పాస్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఎక్సెప్షన్ ఎర్రర్ అని చెప్పేసి అయితే ప్రింట్ అయింది అనమాట. ఒకవేళ దీన్ని మనం ఇచ్చినట్టయితే ఇక్కడ రేంజ్ అనేది ఇచ్చినట్టయితే
మనకి సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఓకేనా. సో అంటే మనకి ఏదైతే కోడ్ డౌట్గా ఉంది అనుకో, సో ఇది మనకి కరెక్ట్ అవుతుందో లేదో అని మనకి డౌట్ ఉన్నట్టయితే, సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ట్రై అనే స్టేట్మెంట్లో ఆ కోడ్ని రాసినట్టయితే అది ఒకవేళ రాంగ్ అయినట్టయితే మనకి కింద ఎక్సెప్షన్లో ఏం రాస్తామో అది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా మనం దీన్ని హ్యాండిల్ చేస్తుండాలి. అది మనం ఈ ఎక్సెప్షన్ ట్రై చేయకపోతే మనకి ఎర్రర్ అనేది ఈ విధంగా జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా పెద్దగా మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ కాకుండా ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది, అది వచ్చేసి ఫైనల్లీ అనమాట. ఓకేనా. సో ఈ ఫైనల్లీ అనేది మనకి మనం ఇచ్చిన కోడ్ అనేది కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఏదైనా కానీ మనకి ఖచ్చితంగా ఈ ఫైనల్లీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో అది కూడా సింపుల్గా ఫైనల్లీ అని చెప్పేసి నేమ్ ఇచ్చేసి కాలన్ ఇచ్చేసి ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సింది. సో ఇక్కడ జస్ట్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి అయితే నేను ఇచ్చేసి ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ట్రైలో ఉన్న కోడ్ అనేది కరెక్ట్ అయిపోయింది. సో మనకి అది అవుట్పుట్ వచ్చింది టెక్ అని చెప్పేసి, అండ్ అలాగే ఫైనల్లీ కూడా మనకి ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ నేను ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ రేంజ్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఎక్సెప్షన్ ఎర్రర్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ వచ్చింది అండ్ ఫైనల్లీ అనేది కూడా ప్రింట్ అయిపోయింది. సో అంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఇది రాంగ్ అయినప్పుడు ఎక్సెప్షన్ కూడా మనకి ప్రింట్ అవ్వదు అనమాట. బట్ మనకి ఎక్సెప్షన్ ప్రింట్ అయినా ట్రై ప్రింట్ అయినా ఏది అయినా అవ్వకపోయినా ఫైనల్లీ మాత్రం కంపల్సరీగా మనకి అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా మనం ఈ ట్రై, ఎక్స్పెక్ట్, ఫైనల్లీ ఈ 3 స్టేట్మెంట్స్ యూస్ చేసి ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అయితే చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఈ ఎందుకు యూస్ చేయాలి అంటే మనకి ఏదైనా కోడ్ అనేది డౌట్గా ఉన్నప్పుడు, సో ఈ కోడ్ అనేది కరెక్టా కాదని డౌట్ ఉన్నప్పుడు దాన్ని మీరు ట్రైలో పెట్టి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు అది ఎక్సెప్షన్ ప్రింట్ అయినట్టయితే అర్థమైపోతుంది ట్రైలో ఉన్న కోడ్ అనేది ఏదో రాంగ్ ఉంది అని చెప్పి. సో అప్పుడు మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ట్రై ఎక్సెప్షన్ ఇవ్వకపోతే మీకు అవుట్పుట్ అనేది లెంతీగా వస్తుంటుంది అనమాట. సో అంటే ఇట్లా వస్తుంటుంది పెద్దగా. ఓకేనా. సో ఇట్లా మీరు ఈ ఎక్సెప్షన్, ట్రై, ఫైనల్లీ యూస్ చేసి మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చేయొచ్చు. సో ఓకేనా. ఇప్పుడు మీకు క్లియర్గా పైథాన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి అండ్ అలాగే ఆ ఎర్రర్స్కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఆ ఎర్రర్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అయితే ప్రాక్టికల్గా థియరిటికల్గా ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద కమెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.